హలో అండి. ఏ పండుగకైనా కూడా పరమాన్నం అన్నది ఇలా చేయండి. ఎవరికైనా మీరు ప్రసాదం ఇచ్చినట్లయితే ఎలా చేశారు అని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. ఈ బెల్లం పరమాన్నం అనేది బయట పెట్టిన 2 రోజులైనా పాడవదండి. అంతే రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకుని 1 కప్పు పెసరపప్పు వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పప్పు ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. కాసేపటికి పప్పు మనకి చక్కగా వేగడం స్టార్ట్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది. చూడండి, ఎర్రగా అయింది, కలర్ మారింది కదా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుని చల్లారి పెట్టుకోవాలి. తరువాత ఒక కుక్కర్ తీసుకుని 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకుని ఇందాక మనం వేయించి చల్లారి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుని 3 సార్లు వాటర్తో చక్కగా కడిగిన తర్వాత మనం 3 కప్పుల పాలు పోసుకోవాలి. ఎందుకంటే 1 కప్పు పెసరపప్పు 2 కప్పుల బియ్యం అంటే మొత్తం 3 కప్పులు కనుక 3 కప్పుల పాలు పోసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా పాలుతో రైస్ ఉడికించుకోవడం వల్ల పరమాన్నం చాలా బాగుంటుంది రుచిగా. ఈ లోపల బెల్లాన్ని కరిగించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత 4 కప్పుల బెల్లం అన్నది వేసుకోవాలి. తీపి చక్కగా సరిపోతుందండి. మన ప్రసాదంలో ఇచ్చినప్పుడు కొద్దిగా తీపి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చప్పగా ఉంటే అంత టేస్ట్గా ఉండదు కనుక మనం 4 కప్పుల బెల్లం వేసుకోవాలి. లేదు అంటే మీరు స్వీట్ ఎంతైతే తింటారో దాని ప్రకారంగా అయినా వేసుకోవచ్చు. ఇలా 4 కప్పుల బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగించుకోవడానికి ఒక అరకప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అన్నమాట. కాసేపటికి మనకి బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బెల్లం పరమాన్నం అనేది. అలానే మంచి రుచిగా కూడా ఉంటుంది. చూడండి, బెల్లం చక్కగా మనకి కరిగిపోయింది కదా. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం దీన్ని కూడా పక్కన పెట్టుకుని రెడీగా ఉండాలన్నమాట. ఈ బెల్లం వాటర్ను కూడా తర్వాత మనకి 3 విజిల్స్ వచ్చేసి రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్రెజర్ పోయిన తర్వాత చూడండి, ఇలా ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా ఉడికిందో. ఇలా పొడి పొడిగా మనకి ఉడికితే చాలా చాలా బాగుంటుంది పరమాన్నం అన్నది. ఇప్పుడు ఇందులో కలుపుకోవడానికి వీలుగా ఉండదు, ఇది చిన్న కుక్కర్ కనుక మనం ఈ గిన్నెలోనే వేసేసుకుందాం ఉడికించుకున్నటువంటి పెసరపప్పు రైస్ని కూడా. ఇలా మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత ఇందాకలా బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ వాటర్ని వడకట్టుకుందాం. బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నా కూడా మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బెల్లం వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ బెల్లం వాటర్లో ఇలా రైస్ ఉడికించుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాసేపటికి ఇలా దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు మంచి రుచి కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అన్నది వేసుకోవాలి. యాలకుల పొడి అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అన్నది. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత మన ప్రసాదంలో చేస్తున్నాం కనుక పచ్చకర్పూరం అన్నది కొద్దిగా వేసుకోవాలి. అలానే మనకి పరమాన్నం రుచిగా రావాలంటే చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా చక్కగా రైస్ అంతటికి పట్టేలా ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఈ నెయ్యి ఎంతైనా మీ ఇష్టమండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చూసుకుని. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని నెయ్యి రైస్ అంతటికి పట్టేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్ అయితే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. చిన్న కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని పూర్తిగా కరిగిన తర్వాత మొదటిగా జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. మీకు నచ్చితే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు సగం వేగింది కదా, కిస్మిస్ కూడా వేసేసుకుని 2 బాగా వేగిన తర్వాత మనం రైస్లో కలుపుకోవడమే. ఒక్కసారి బెల్లం పరమాన్నం అన్నది ఇలా చేయండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు వేయడం వల్ల ఒంటికి కూడా చలవ చేస్తుంది, అలానే రుచిగా కూడా ఉంటుందన్నమాట. నెయ్యితో సహా ఇలా అంతా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎవరికైనా కూడా ఇది ప్రసాదంలో పెడితే ఎలా చేశారని మిమ్మల్ని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.